అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి ఈ క్రాపింగ్ గురించి పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. ఈ క్రాపింగ్ అనేది ప్రతి ఒక్కరు చేపించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క రైతుకి సబ్సిడీలు పడాలన్నా, రైతు భరోసా, పంట బీమా, నష్టపరిహారం ఇటువంటి స్కీమ్స్ గవర్నమెంట్ నుంచి కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ క్రాపింగ్ అనేది చేపించుకోవాల్సి ఉంటుంది. ఇది ఎవరు చేపించుకోవాలి అన్నట్లయితే భూమి యజమాని అయినా చేపించుకోవచ్చు. ఒకవేళ మీరు కౌలు రైతులు అంటే మీరు కూడా చేపించుకోవచ్చు. కాకపోతే భూమి ఓనర్ యొక్క పర్మిషన్తో మీరైతే చేపించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉమ్మడి పాస్బుక్స్ ఉన్నట్లయితే మీరు కూడా చేపించుకోవచ్చు. కాకపోతే ఈ క్రాపింగ్లో ఎవరి పేరు పైన అయితే ఈ పాస్బుక్స్ ఉంటాయో వాళ్ళిద్దరి పేర్లు అయితే ఈ క్రాపింగ్లో నమోదైతే అవుతాయి. నమోదు సమయంలో మీరు ఇవ్వవలసిన డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయి అంటే మీకు ఏమేమి డాక్యుమెంట్స్ అవసరము అంటే మీ యొక్క ఆధార్ నెంబర్ కావాలి, అంటే ఆధార్ కార్డు కావాలి, అదేవిధంగా రేషన్ కార్డు నెంబర్ కావాలి, భూమి సర్వే నెంబర్ కావాలి, పాస్బుక్ నెంబర్ కావాలి, పంట పేరు కావాలి, మీరు ఏ పంట చేస్తున్నారో అంటే అటువంటి ఇన్ఫర్మేషన్ అయితే కావాలి, విత్తన తేదీ కావాలి, మీరు ఏ డేట్ని అయితే వేస్తారో అటువంటి డేట్స్ అయితే కావాలి, నీటి వనరు అంటే కావాలి, అంటే మీరు పొలానికి నీటు ఎక్కడి నుంచి అయితే వస్తాయో మీకు ఆ ఇన్ఫర్మేషన్ అయితే కావాల్సి ఉంటుంది. అంటే మీరు బోర్ నుంచి తీసుకుంటారో, వాగు నుంచే, కాలువ నుంచే, అంటే లేకుండా వాన పడినప్పుడు వస్తాయి అటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి. అదేవిధంగా మీకు భూమి ఎంత విస్తీర్ణం ఉందో ఆ ఇన్ఫర్మేషన్ కూడా కావాల్సి ఉంటుంది. అంటే ఈ డాక్యుమెంట్స్ అయితే అవసరం అవుతుంది. అదేవిధంగా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది అవసరం అవుతుంది. ఇది ఎవరు నమోదు చేస్తారు అంటే ఇది ఎవరు అప్లై చేస్తారు అంటే గ్రామ వార్డు వ్యవసాయ సహాయకులు అయితే చేస్తారు, లేదా విఆర్ఓ లాగిన్లో అయితే చేయొచ్చు. అదేవిధంగా ఆర్బీకేలో కూడా చేయొచ్చు. ఆర్బీకే అంటే రైతు భరోసా కేంద్రంలో కూడా చేయొచ్చు. మీ యొక్క సచివాలయంలో కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఫార్మర్కి సంబంధించిన ప్రతి ఒక్క స్కీమ్ని ఆల్మోస్ట్ సచివాలయంలో కూడా చేస్తారు. సో ఆడ కూడా చేయించుకోవచ్చు. ఇది కాల పరిమితి చూసుకున్నట్లయితే ప్రతి సీజన్కి, అంటే మీరు ఖరీఫ్ సీజన్ అయినా సరే, రబ్బీ సీజన్ అయినా సరే ఈ క్రాపింగ్ అనేది బుక్ అయితే చేసుకోవచ్చు. తప్పనిసరిగా బుక్ చేసుకోండి. అదేవిధంగా పంట వేసిన వెంటనే నమోదు చేయాలి. అంటే మీరు ఎప్పుడైతే పంట చేస్తారో వెంటనే చేయాలి. కొంచెం లేట్ అయినట్లయితే మీకు సబ్సిడీలు లేదా గవర్నమెంట్ స్కీమ్స్ పడకపోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మీరు ఒకవేళ పంట వేసినట్లయితే వెంటనే అయితే చేపించుకోండి. ప్రభుత్వ పథకాల అర్హతలు చూసుకున్నట్లయితే ఈ క్రాపింగ్ డేటా ఆధారంగా మాత్రమే రైతు భరోసా, పీఎం కిసాన్, పంట బీమా, ఇన్పుట్ సబ్సిడీ, విత్తనాలు, ఎరువులు సబ్సిడీలు, ప్రకృతి వైపరీత్య నష్టపరిహారాలు అయితే లభిస్తాయి. ఇప్పుడు కౌలు రైతులు నియమాలు చూసుకున్నట్లయితే కౌలు రైతు పేరు తప్పనిసరిగా అయితే నమోదు చేయాలి. అదేవిధంగా ఇది ఏ విధంగా నమోదు చేయాలి అంటే మీరు ఎవరు కై అయితే కౌలు చేస్తున్నారో ఆ కై యొక్క యజమాని పర్మిషన్తో మీ పేరు నమోదైతే అవుతుంది. సో ఇది తప్పనిసరిగా చేపించుకోవాలి. అదేవిధంగా పంట నమోదు తర్వాత ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. అంటే మీరు అప్లై చేసిన తర్వాత కొంతమంది వచ్చి ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే చేసుకుంటారు. మీరు చెప్పింది నిజమా కాదా అని చెప్పి, అంటే మీరు అప్లై చేసిన డీటెయిల్స్ అన్నీ, మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ నిజమా కాదా అని చెప్పి వాళ్ళు అయితే వెరిఫికేషన్ అయితే చేసుకుంటారు. ఒకవేళ తప్పు అయినట్లయితే సబ్సిడీలు అనేది రద్దు చేస్తారు. అదేవిధంగా మీ పైన చట్టపరమైన చర్యలు అయితే తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇది అనేది మీరు నిజాయితీగానే చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు ఒక సర్టిఫికేట్ అయితే తప్పనిసరిగా అయితే ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ఉండడం వల్లనే ఒకవేళ మీకు నష్టపోయినట్లయితే పంట మీకైతే సబ్సిడీలు ఇవ్వడం, నష్టపరిహారం ఇవ్వడం లేదా బీమాలు ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరైతే క్లెయిమ్ చేసుకోవచ్చు ఆ ఒక సర్టిఫికేట్ ద్వారా. ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. ఒకవేళ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఏమైనా తప్పు ఉంటే ఎలా చేంజ్ చేసుకోవాలి అంటే ఆ వివరాల్లో తప్పు ఉన్నట్లయితే ఆర్బీకే అంటే రైతు భరోసా కేంద్రం వద్ద ఫిర్యాదు చేయాల్సి అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి అవసరమైన డీటెయిల్స్, అంటే మీరు ఏదైతే తప్పిచ్చుంటారో ఆ డీటెయిల్స్ని సరిదిద్దుకోండి. సరిదిద్దుకున్న తర్వాత మళ్ళీ అయితే నమోదైతే అవుతుంది. సో ఈ టాపిక్ వచ్చేసి ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ధన్యవాదాలు.